హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ప్రైస్ రివర్సల్ జోన్ గురించి మాట్లాడబోతున్నాను. ఇది ఆర్డర్ బ్లాక్స్ కి వెళ్ళి డిరైవ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ జోన్స్ అనేవి సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ లో కూడా వస్తాయి, ఇండైరెక్ట్స్ అండ్ డైరెక్ట్స్ కాన్సెప్ట్ లో కూడా వస్తాయి, అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ క్యారెక్టర్స్ లో కూడా వస్తాయి అండి. సో ఇది మనం ఐడెంటిఫై ఎలా చేయాలి, బేసిక్ క్యాండిల్స్ ఏముంటాయి, దాని గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. సీజన్ 13 అండి, రివర్సల్ జోన్, ప్రైస్ రివర్సల్ జోన్ సీజన్ 13. ఆల్రెడీ సీజన్ 1 నుండి నేను సీజన్ 12 వరకు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. సీజన్ 11 వరకు కంప్లీటెడ్ వీడియోస్ ఉన్నాయి. సీజన్ 12 లో లిక్విడిటీ కాన్సెప్ట్స్ వి బేసిక్స్ చెప్పాను, ఏమేమి ఉంటాయి అవే చెప్పాను. బట్ రియల్ లిక్విడిటీ స్వీప్, లిక్విడిటీ రన్ అండ్ లిక్విడిటీ గ్రాబ్ ఇవన్నీ ఏం చెప్పలేదు ఇంకా వీడియోస్ లో. ఎందుకు చెప్పలేదు అంటే, ఈ జోన్స్ గురించి మాట్లాడిన తర్వాత, దాని గురించి మాట్లాడితే, లిక్విడిటీ గురించి మాట్లాడితే మనకు బెనిఫిట్ గా ఉంటది. అందువల్లనే నేను డైరెక్ట్ గా సీజన్ 13 గురించి ఫస్ట్ వీడియో మాట్లాడుతున్నాను. ప్రైస్ రివర్సల్ జోన్స్ అవి మన ఆర్డర్ బ్లాక్స్ మీదనే ఉంటాయి. సో ఇవి ఎలా కనిపెట్టాలి అండ్ దీని లోపల ఏమేమి వర్కౌట్ అవుతాయి అవన్నీ మీకు నేను చూపిస్తాను. అండ్ మీరు మీరు మార్కెట్ లో కొత్తగా వస్తే, నేర్చుకోవాలనుకుంటే, ప్లేలిస్ట్ లో సీజన్ 11 వరకు 12 వరకు సీజన్స్ ఉన్నాయి, కంప్లీట్లీ చూడండి ఫర్ వీడియో వాచింగ్ పర్పస్ అండ్ లెర్నింగ్ పర్పస్. పీడిఎఫ్స్ అనేవి కూడా నేను క్రియేట్ చేశాను. ఓకేనా అండి? సో రివర్సల్ జోన్స్ అనేవి ఎలా ఉంటాయి, సో నేను కొన్ని మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ సీజన్ 4 లో, సీజన్ 3 లో అండ్ సీజన్ 6 లో మొత్తం ఆర్డర్ బ్లాక్స్ దీని గురించి మాట్లాడాను నేను. ఇవాళ ఈ టాపిక్ లో మనం ఏమేమి మాట్లాడబోతున్నాం అంటే, జోన్స్ రివర్సల్ అయితే ఎలా ఉంటాయి, అది సపోర్ట్ తీసుకుంటే ఎలా ఉంటాయి, దాన్ని పట్టుకొని నేను ఎలా ట్రేడ్ చేస్తాను అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఏంటిదండి, ఇట్స్ ఏ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇదొకటి. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ మనకి ఎందుకు పనికి వస్తుందండి? మార్కెట్ లో ఎక్కడైనా ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, లేకపోతే లోవర్ ట్రెండ్ లైన్ పాయింట్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, లేకపోతే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర బ్రేక్ అయి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇస్తే మార్కెట్ లో ఇది పడిపోతుంది. దీన్ని మనం ఏమంటాము అంటే వ్యాలిడ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. అంటే ఇది మార్కెట్ లో డైరెక్ట్ గా పనిచేస్తుంది, యాజ్ సేమ్ యాజ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్. బయింగ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఏం చేస్తుంది? బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది మనకు రీటెస్ట్ లో వర్క్ అవుతుంది, ప్రీవియస్ బ్రేక్అవుట్ లో బ్రేక్అవుట్ లాగా వర్క్ అవుతుంది, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ బ్రేక్ అవుతే బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. ఇవి బ్రేక్ డౌన్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ వి మనకు తెలిసిన క్రైటీరియాస్, కొన్ని క్రైటీరియాస్ మనకు తెలిసిన. సో రివర్సల్ జోన్స్ లో అవి మనకు పనికిరావు. ఫస్ట్. సెకండ్ వచ్చేసి, ఇది ఇప్పుడు వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు థర్డ్ థర్డ్ ఏంటి? ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ అంటే ఏంటి? మార్కెట్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయ్యి ఇన్వాలిడ్ అయ్యింది అంటే ఈ హై లెవెల్ బ్రేక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. సో ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ ని మనం ఏమంటాము? రివర్సల్ ఆర్డర్ బ్లాక్స్ అని మనం అంటాము. అంటే మార్కెట్ లో సెల్లింగ్ వెళ్లకుండా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయ్యి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసి పైకి వెళ్ళిపోతుంది. దీన్ని రివర్సల్ అంటాము. సేమ్ అలాగే బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి రివర్సల్, అంటే బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది బయ్యింగ్ వెళ్లకుండా రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి ఇన్వాలిడ్, కాబట్టి మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఫాల్ అయిపోతుంది, బయ్యింగ్ వెళ్ళదు. అండ్ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఏంటి? రివర్సల్. వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఏంటి? ఇప్పటిదాకా చెప్పింది డైరెక్ట్. సో ఇది కూడా మన ప్రైస్ రివర్సల్ జోన్ కి పనికి రాదు. సో ఇప్పుడు మన దగ్గర ఇంకో టాపిక్ ఉంది, అదే ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్స్. ఈ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్స్ లో వేరేది కూడా ఉంది, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ గురించి నేను నా ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లో ఏం చెప్పాను? ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అనేది కంప్లీట్ గా మార్క్ అవుతుంది, ఇలా కంప్లీట్ గా మార్క్ అవుతుంది. సో ఇలా కంప్లీట్ గా మార్క్ అయినప్పుడు పై లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది, కింది లెవెల్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. సో ఇది మనకు ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ లో ఇది ఒక జోన్ లాగా పనిచేస్తుంది అని ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లో సీజన్ 3 లో, సీజన్ 4 లో చెప్పాను. అండ్ ఇప్పుడు వచ్చేసి రివర్సల్ లో కూడా మనకు పై లెవెల్ బ్రేక్ అయితే పైకి, కింది లెవెల్ బ్రేక్ అయితే కిందికి. దీంట్లో విక్ కూడా ఉంటది గ్రీన్ కి,
రెడ్ కి బాడీ ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ రెడ్ కు విక్ ఉంటది, గ్రీన్ కు బాడీ ఉంటది. సో ఇంపార్టెంట్ ఏంటి అంటే జోన్. ఇలా కంప్లీట్ జోన్. పై జోన్ లెవెల్ పైకి వెళ్తే బయింగ్, కింది జోన్ లెవెల్ కిందికి వెళ్తే సెల్లింగ్. ఇప్పుడు దీని లోపల సెకండ్ టైప్ రివర్సల్ పాయింట్ లో సెకండ్ టైప్ వచ్చేసి ఎలా ఉంటది అంటే ఇలా కవరింగ్ ఉంటుంది, ఇలా కవరింగ్ కూడా ఉంటది, ఇలా కవరింగ్ ఉంటది. ఓకే. అండ్ దీంట్లో ఇక్కడ విక్ పెద్దగా ఉంటది బయింగ్ సైడ్ లో, ఇలా ఇలా విక్ ఉంటది. ఓకే. అండ్ ఇదే మనం సెల్లింగ్ సైడ్ చూసుకుంటున్నాం అనుకోండి, సెల్లింగ్ సైడ్ చూసుకుంటే ఇక్కడ సెల్లింగ్ విక్ పెద్దగా ఉంటది. బాడీ బాడీ అబౌవ్ 90%, 75% 90% కవరేజ్ ఉంటది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ టు సేమ్ ఇలా ఒక జోన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక్క నిమిషం అండి, ఇది కొంచెం పక్కకు తీసుకుంటా. ఇలా జోన్ క్రియేట్ అవుతుంది. ఓకే. కంప్లీట్ జోన్. అండ్ బయింగ్ వచ్చినప్పుడు ఈ పాయింట్ లో ఈ పాయింట్ లో ఈ పాయింట్ లో బయింగ్ జోన్ వచ్చినప్పుడు బయింగ్ జోన్ రివర్సల్ ఉంటది, సెల్లింగ్ జోన్ వచ్చినప్పుడు సెల్లింగ్ జోన్ రివర్సల్స్ ఉంటాయి. అండ్ ఇలా ఫామ్ అయిన తర్వాత సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ పై లెవెల్ గ్రీన్ తో బ్రేక్ అవుతే పైకి, అండ్ కింది లెవెల్ రెడ్ తో బ్రేక్ అవుతే కిందికి. ఇలా ఇవి రివర్సల్ జోన్ లెవెల్స్. ఇప్పుడు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లో మనకు రివర్సల్ వెళ్తుందని ఎలా తెలుసు? అది సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్వాలిడ్ అవుతే మనం ఇమీడియట్ గా స్టాప్ లాస్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకు అంటే అది అక్కడికి వెళ్ళి కింద పడిపోతాయి కాబట్టి. అది డైరెక్ట్ వ్యాలిడ్, ఇన్వాలిడ్ రెండు మన దగ్గర డైరెక్ట్ ఉన్నాయి, కనిపించేస్తాయి. ఇంప్రాపర్ ఇంకోటి రివర్సల్ జోన్ లెవెల్స్. ఈ క్యాండిల్స్ అనేవి బై విక్ తో బై బాడీతో కన్సిడర్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఇది నేను చెప్పిన టాపిక్ కొంచెం టఫ్ అనిపించచ్చు మీకు, ఎందుకంటే నేను ఫస్టే చెప్పేశాను మార్కెట్. నేను సీజన్ 1 నుంచి సీజన్ 11 వరకు చాలా ఈజీ వేలో చెప్పాను. బట్ లిక్విడిటీ నుంచి నేను చెప్పబోయే టాపిక్స్ అనేవి కొంచెం టఫ్ గా ఉంటాయి. మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అండ్ ఇవి చాలా టఫ్ టాపిక్స్ అని నేను మీకు ప్రీవియస్ అనాలిసిస్ లో చెప్పాను. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. వ్యాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్స్, ఇన్వాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్స్ అనేవి డైరెక్ట్, దానిలో మనకు ఎటువంటి డౌట్ ఉండదు, చూడంగానే కనిపించేస్తుంది. బట్ ఇంప్రాపర్ విక్ వితౌట్ బాడీ, వితౌట్ బాడీ అనేది వేరే టాపిక్. సో ఇవి దేనికి పని చేస్తాయంటే కంప్లీట్ మార్కెట్ స్ట్రక్చర్ ని రివర్స్ చేసేస్తాయి. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రతి టాపిక్ మార్కెట్ లో కవర్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇవి మొత్తం మనము మార్కెట్ లో చూద్దాం. ఓకే. సి మీకు అంతెందుకండి, నిన్ననో మొన్ననో, ఓకే, ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇన్వాలిడ్ చేసింది. ఎందుకంటే పక్కన బ్రేక్అవుట్ ఉంది కదా, బ్రేక్అవుట్ బ్రేక్ చేయాలి. సో ఇక్కడ ఇన్వాలిడ్ చేసింది. ఏంటిది? August 13. సో August 13 రోజు నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే. ఈ పాయింట్ దగ్గర ఇన్వాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. ఇన్వాలిడ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? మార్కెట్ బయింగ్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నా ట్రేడ్స్ చూస్తే బయింగ్ సైడ్, సెన్సెక్స్ బయింగ్ సైడ్. ఓకే. అండ్ కింద మీరు చూసుకుంటే మీకు ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లో ఓన్లీ సెన్సెక్స్ తీసుకున్నాను నేను ఇక్కడ, ఓన్లీ సెన్సెక్స్ తీసుకున్నాను దీని లోపల నేను. ఓకే. అందుకే నాకు ఇక్కడ ఒకటే ట్రేడ్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఓకే. ఇప్పుడు వేరేవి చూద్దాం. లైక్ మనకి ఇంపార్టెంట్ అయిన రివర్సల్ లెవెల్ జోన్స్ చూద్దాం. ఓకే. అండ్ రెగ్యులర్ గా మార్కెట్ లో ఇవి వెరీ ఇంపాక్ట్ఫుల్ గా యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ ఉందా? ఈ పాయింట్ లో ఈ పాయింట్ లో మనకు రివర్సల్ జోన్ లెవెల్ ఉంది. ఇక్కడ ఇక్కడ కనిపించిందా? ఇగోండి,
ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ బాడీ టు బాడీ కంప్లీట్ కవర్ ఉంది. బాడీ టు బాడీ కంప్లీట్ కవర్ ఉంది. ఇది రివర్సల్ జోన్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఇక్కడ మీరు చూసుకుంటే విక్ అనేది రీటెస్ట్ ఇచ్చింది. ఇది ఎప్పుడు 4th ఆగస్ట్. 4th ఆగస్ట్. ఓకే. ఇది 4th ఆగస్ట్. 4th ఆగస్ట్ డేట్ కూడా చూడొచ్చు మీరు. ఇట్స్ ఏ 4th ఆగస్ట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ప్రీవియస్ డే BTST తీసుకున్నాను. అక్కడ నాకు 150 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో PE తీసుకున్నాను. ఇక్కడ నాకు 27 రూపీస్ ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత మళ్ళీ PE తీసుకున్నాను. 72 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ నిఫ్టీ PE తీసుకున్నాను. జీరోలో 50 పాయింట్స్ తీసుకుంటే మళ్ళీ 50 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఎందుకంటే ఇక్కడ నాకు రివర్సల్ జోన్ పాయింట్ అనేది ఉంది. సో ప్రైస్ రివర్సల్ అనేది మనకు ఒక జోన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి దొరుకుతుంది. అది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అయినా కానివ్వండి, బ్రేక్అవుట్ అయినా కానివ్వండి, ఎటువంటి లెవెల్స్ అయినా కానివ్వండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీరు చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ పాయింట్. ఓకే. ప్రైస్ రివర్సల్ జోన్ పాయింట్ ఇది. ఓకే. ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది? మళ్ళీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కూడా ఇచ్చింది మనకు. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఫస్ట్ ప్రైస్ రివర్సల్ జోన్ లెవెల్ ఇచ్చింది, ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది, అండ్ పక్కన చూసుకుంటే రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఇదేంటే ఇది 5th ఆగస్ట్ 2026. నా గ్రూప్ లో ప్రతి ఒక్క డాటా అవైలబుల్ ఉంది. ఓకే. ఇక్కడ చూడండి ఫస్ట్ ట్రేడ్ పుట్ సైడ్ 125 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సెన్సెక్స్ పుట్ సైడ్ 111 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్ 105 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ 34 పాయింట్స్. కాల్ సైడ్ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నాకు ఇక్కడ ఈ జోన్ కనిపిస్తుందా? రివర్సల్ జోన్ లెవెల్. ఓకే. ఈ జోన్ వచ్చిన తర్వాత దీని లోపల బ్రేక్అవుట్ ఇచ్చింది, అండ్ ఈ జోన్ అనేది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఉంది. అందుకే లాస్ట్ 2 ట్రేడ్స్ కాల్ సైడ్ తీసుకున్నాను. కాల్ సైడే నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎందుకంటే ప్రైస్ రివర్సల్ జోన్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. అండ్ నేను ప్రతి ఒక్క ట్రేడ్ తీసుకుంటాను కదండి. ఆ ప్రతి ఒక్క ట్రేడ్ లో వితౌట్ రీజన్ అనేది ట్రేడ్ ఉండదు నాకు. ఎందుకంటే నేను మార్కెట్ చూడంగానే నాకు అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే, ఇవాళ ఇది ఫామ్ అవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఇది ఫామ్ అయింది, సో ఇక్కడికి వెళ్ళి నేను బయింగ్ తీసుకుంటాను అలా అని. ఇప్పుడు ఇదేంటిదండి? ఇదేంటిది? ఇది మనకు బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇన్వాలిడ్ చేసింది. ఇన్వాలిడ్ చేసి బయ్యర్స్ ని ట్రాప్ చేసింది. ట్రాప్ చేసి ఇక్కడ లిక్విడిటీ ఇచ్చింది. ఇక్కడ లిక్విడిటీ ఇచ్చి కావాలని ట్రాప్ చేసి ఫాల్ అయిపోయింది. కంప్లీట్ గా ఫాల్ అయిపోయింది. అండ్ 28th జులై చూద్దాం. 28th జులై నేను ఫస్ట్ హాఫ్ లో ట్రేడ్ చేశాను, సెకండ్ హాఫ్ లో ట్రేడ్ చేశాను, తెలిసిపోద్ది కదా. ఇక్కడ ఇది 28th జులై. ఓకే. ఫస్ట్ హాఫ్ PE ట్రేడ్ తీసుకున్నాను, 80 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ PE ట్రేడ్ తీసుకున్నాను, 83 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ PE ట్రేడ్ తీసుకున్నాను, 25 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ ఇక్కడ PE ట్రేడ్ తీసుకున్నాను, 31 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే బ్యాంక్ నిఫ్టీ PE తీసుకున్నాను, 95 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఎందుకు నాకు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అంటే సెల్లింగ్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత ఇన్వాలిడ్ ఇవ్వదు. ఇన్వాలిడ్ ఇచ్చింది అంటే 100%, 99.99% మార్కెట్ లిక్విడేట్ చేస్తుంది. సో ఆ లిక్విడిటీ అనేది ఉంది కాబట్టి నేను వెయిట్ చేసి మరి పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. అందుకే నాకు పుట్ సైడ్స్ ఇక్కడ ట్రేడ్స్ వచ్చాయి. సో ఇంకోటి ఇది చూడండి, ఇది చూడండి, ఇట్స్ ఏ బయింగ్ ఆర్డర్ బ్లాక్. ఇది చాలా మంది ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు. ఇది ఆర్డర్ బ్లాక్ కాదు, ఎందుకంటే ఇక్కడ విక్ లేదు. విక్ లేకపోతే అది నేను ఆర్డర్ బ్లాక్ అని కన్సిడర్ చేయనండి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర చూడండి, ప్రైస్ రివర్సల్ జోన్ లెవెల్. ఓకే. ప్లస్ బయింగ్ ఆర్డర్ బ్లాక్, ఇమీడియట్ గా బయింగ్ షూటప్. అండ్ ఇక్కడ ఏంటి 24th జులై నేను ఎప్పుడు ఏ ట్రేడ్ తీసుకున్నానో, నిన్న తీసుకున్న ట్రేడ్స్ ఇవాళ నాకు ఐడియా ఉండదు. ఓకే. అయినా కానీ నేను ప్రీవియస్ అన్ని తీసి మరీ చూపిస్తున్నాను. ఒక వన్ మంత్ బ్యాక్, 2 months బ్యాక్ ట్రేడ్స్ చూపిస్తున్నాను. కాల్ సైడ్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. కాల్ సైడ్ ఇక్కడ ఎంత ప్రాఫిట్ బుకింగ్? 24 పాయింట్స్, ఇక్కడ 36 పాయింట్స్, ఇక్కడ 82 పాయింట్స్, ఇక్కడ 152 పాయింట్స్, ఇక్కడ 74 పాయింట్స్. ఓకే. అండ్ ఇక్కడ 24 పాయింట్స్. అండ్ 74 పాయింట్స్, 22 పాయింట్స్ అనేవి సెల్లింగ్ లో వచ్చాయి నాకు. అండ్ ఇక్కడ బయింగ్ వచ్చింది అని నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అంటే ప్రైస్ రివర్సల్ జోన్ లెవెల్ అనేది పక్కనే ఉంది.
సో మీరు ఏం చేయండి అంటే ఈ రివర్సల్ జోన్ ప్రైస్ పాయింట్స్ ఉంటాయి కదండి, వీటిని అబ్జర్వ్ చేయండి. మార్కెట్ లో ఫాలింగ్ మార్కెట్ లో బయ్యింగ్ రివర్సల్ జోన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా మనము కొంచెం వెయిట్ చేసుకోవాలి. దాని పక్కన సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. అది బ్రేక్ అవుతుంది, సెల్లింగ్ బ్రేక్ కాకపోతే బయింగ్. ఇవి కంప్లీట్ ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ లో వ్యాలిడ్, ఇన్వాలిడ్, దట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంప్రాపర్ లో కూడా మనకు బయింగ్ రివర్సల్ జోన్స్ అనేవి వస్తాయి. అవి ఇంప్రాపర్ బయింగ్ ఆర్డర్ బ్లాక్, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ ప్రైస్ రివర్సల్ జోన్ లెవెల్స్ లో ఈక్వల్ పాయింట్స్. అబౌవ్ క్యాండిల్ అనేది 75%, 90% అనేది కవరేజ్ ఉంటే చాలు, మనకు మార్కెట్ లో రివర్సల్ పాయింట్ అనేది దొరికేస్తుంది. సో నేను తీసుకున్న ట్రేడ్స్ విత్ ప్రూఫ్స్, ఎందుకు తీసుకున్నాను, రీజన్ ఏముంటది, ప్రతి ఒక్కటి మీకు నేను చూపించాను. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన డేట్ వీడియోస్, ఇప్పుడు వీడియోలో డేట్ చెప్పాను కదా, ఈ డేట్స్ ని పట్టి మీరు ఏం చేయండి, నా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో చార్జ్. లర్నింగ్ పీడిఎఫ్స్ నో చార్జ్, అండ్ వీడియోస్ నో చార్జ్. ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు నాకు కామెంట్ పెట్టండి, పీడిఎఫ్స్ కావాలంటే పీడిఎఫ్ అనేవి పంపించేస్తాను. వాట్సాప్ లో కూడా హాయ్ అని మెసేజ్ పెట్టవచ్చు, పీడిఎఫ్ అనేవి పంపించేస్తాను. బట్ నేను చెప్పే కాన్సెప్ట్ అనేది కొంచెం డీప్ గా ఆలోచించుకుంటే మీకు మార్కెట్ అనేది చాలా ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనా అండి? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.